అయ్యయ్యో, ఏంటా ఆంటీ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. అప్పుడైతే మా ఇంటికి వచ్చి ఏమీ తినకుండానే వెళ్ళిపోతారా? అదేలా సత్య, ఇంటికి వచ్చిన గెస్ట్లని ఏమి తీసుకోకుండా పంపిస్తావా? వాళ్ళు జ్యూస్, కాఫీ, టీ మాత్రమే వద్దని చెప్పారు. కానీ మధ్యాహ్నం వరకు ఉండి తినేసి వెళ్ళమని చెప్పాను. అవును, అది కూడా నీ చేతి వంట. అవును, నువ్వే వంట చెయ్యాలి. నీ వంట ఎలా ఉంటుందనేది మేం చూడాలి. అరే రే, సో సారీ. ఇలా హడావిడిగా లాస్ట్ మినిట్ లో చెప్తే ఎలా? ఐఎమ్ అ బిజీ విమెన్. నాకు 24 గంటలే సరిపోదు. ఇదంతా 1 వీక్ ముందే మీరు చెప్పుండాల్సింది. 1 వీక్ ముందా? అప్పుడే మీరు చెప్పుంటే గనక నా అపాయింట్మెంట్స్ అన్ని కొంచెం మార్చుకుని ఉండేదాన్ని కదా. నీ అపాయింట్మెంట్ తీసుకోవాలా? నేను కూడా మీలాంటి దాన్ని. మా అత్తయ్యలాగా నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే, తెలుసా మీకు? అలా చెప్పి ఉంటే గనక నా షెడ్యూల్ అంతా సెట్ చేసుకుని ఉండేదాన్ని. ఇప్పుడు కుదరదు. నేను ఒక పని చేస్తాను. మీకేమేం ఇష్టం అనేది నాకు మెసేజ్ చేయండి. నేను మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, సీ యు సూన్. సత్య, నీ ప్రోగ్రామ్స్ అవన్నీ కొంచెం మార్చుకోమ్మా. వీళ్ళందరూ కూడా వివిఐపీస్, నా గెస్ట్లు. అందుకే ఫుడ్ అరేంజ్ చేస్తానని చెప్పాను కదా అత్తయ్య. ప్లీజ్ మీరందరూ ఉండి అత్తయ్య గారితో మీ పాత కలలన్నీ మాట్లాడుకుంటూ తినేసి రిలాక్స్ అయ్యి వెళ్ళాలి. ఇదే నా రిక్వెస్ట్. ఏంటమ్మా నువ్వు? నిన్ను చూడడం కోసమే కదా మేము ఇక్కడి దాకా వచ్చాం. నువ్వు మాతో పాటు ఉంటే ఒక కోడలిగా ఎలా ఉండాలనేది మేము నీకు అడ్వైస్ చేస్తాం కదా. అవును, మేమంతా కలిసి నీకు టిప్స్ ఇస్తాం. మాతో నువ్వు సాయంకాలం వరకు మాట్లాడుతూ ఉండొచ్చు కదా. అయ్యయ్యో, మీతో మాట్లాడడానికి నా దగ్గర ఏముంటుందా ఆంటీ? అత్తయ్య కదా మీ ఫ్రెండ్, ఆవిడతోనే కదా మీరు మాట్లాడాలి. మోరోవర్, నాకు మీరు మాట్లాడేదంతా చూస్తుంటే బోర్ కొడుతుంది. లైట్ గా నిద్ర కూడా వస్తుంది. చాముండేశ్వరి, ఏంటే నీ కోడలు అలా మాట్లాడుతోంది? సత్య, నేనేం చెప్తున్నానంటే, అత్తయ్య, మీరొక బిజినెస్ విమెన్. ఇచ్చిన అపాయింట్మెంట్స్ ని ఎలా క్లీనప్ చేయాలి, క్లయింట్స్ కి ఇచ్చిన ప్రామిసెస్ ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇదంతా కూడా నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను కదా అత్తయ్య. పాత విషయాలు మాట్లాడుకోవడం కన్నా క్లయింట్ తో బిజినెస్ మీటింగే కదా ముఖ్యం. మీరు ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు? నేను ఇక బయలుదేరుతాను అత్తయ్య. ఆంటీస్, మర్చిపోకుండా మీకు ఇష్టమైన లంచ్ మెనూని మీరు నాకు ఓపిక్గా పింక్ చేయండి. నా కంపెనీ క్యాటరింగ్ సర్వీస్ సూపర్ గా ఉంటుంది. మిస్ చేసుకోకండి. ఓకే, బాయ్, సీ యూ. ఏ చాముండేశ్వరి, ఆ, ఏంటే నీ కోడలు మాతో అలా మాట్లాడేసి వెళ్ళిపోతోంది? ఆ, మాటల్లో ఒక మర్యాద లేదు, ఇంకా మేనర్స్ లేదు. నువ్వు తనకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. మేమేమైనా లంచ్ చేయడానికి వచ్చామా? లంచ్ అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు. నీ మాట వినకుండా వెళ్ళిపోయింది. మేము మాట్లాడితే బోర్ కొడుతుందట, ఆవలిస్తోందేంటి? ఆ, ఆ, మన నలుగురిలో నువ్వే యంగ్ అని కూడా అనేసింది. ఇది నేను ఒప్పుకోను. నీ కోడలికి ఏదైనా ఐసైట్ ప్రాబ్లం ఉందా? తనని మాట్లాడించి మమ్మల్ని అవమానించావు కదే. నువ్వు కోడల్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నావు. ఇది అస్సలు మంచిది కాదు. లేదు, అలా ఏం కాదు. తను కొత్త కోడలు, ఇప్పుడే కదా వచ్చింది. తనని నా దారిలోకి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరే చూస్తారు కదా, మీ కోడళ్లలాగే మారిపోతుంది. వదిన గారు కొద్ది రోజుల్లోనే అలా తయారు చేస్తారు. మీరేం బాధపడకండి. ఇది పద్ధతి కాదు. మేము బయలుదేరతాం. ఆ, ఆ, ఏంటి బయలుదేరుతున్నారు? కావాలంటే రండి, మనం ఎప్పట్లాగానే అందరం ఔటింగ్కి వెళదాం. ముందు నువ్వు అత్తగారిలా మారు. కోడల్ని ఉంచాల్సిన స్థానంలో ఉంచు. ఆ తర్వాత ఔటింగ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మేం బయలుదేరతాం. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. అయ్యో, అందరూ ఆగండి. నేను చకచక వంట చేసేస్తాను. మీరందరూ తినేసి వెళ్ళండి. సారీ, పదండి వెళ్దాం. అయ్యో వదినా, ఇంతకు మించిన అవమానం మీకు ఇంకొకటి ఉంటుందా వదినా? తను ఈరోజు చాలా ఓవర్ చేసింది.
ఇమీడియట్ గా నేను తనని నా దారిలోకి తెచ్చుకుని తీరాల్సిందే. అయ్యో ఇప్పుడు వీళ్ళందరూ బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వీళ్ళేమేం చెప్తారో ఏంటో వదినా. మీ పరువు మర్యాదలు కూడా గాలికి కొట్టుకుపోయి ఏ గంగలోనో కలిసి మీ కోపాన్ని మీ కోడల మీద చూపించలేక నా మీద విరుచుకు పడుతున్నారు. వదినా, ఈ కాఫీ తాగి మీ టెన్షన్ ని కొంచెం తగ్గించుకోండి వదినా. అది తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఇప్పుడు నాకేం అవసరం లేదు. ఏ? ఆ సత్య వలన నా ఫ్రెండ్స్ అందరి ముందు నా ప్రెస్టేజే పోయింది. ఇక నుంచి ఎవ్వరూ నాకు విలువే ఇవ్వరు కదా. వదినా, ఎంత గుండె ధైర్యం ఉండుంటే మీ ఫ్రెండ్స్ ఇంటికొచ్చినప్పుడు తను ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది. అడిగితే ముసలమ్మలు మీరు మాట్లాడుకునేది బోర్గా ఉందని అనేసింది. ఏయ్ యూ హ? తను అసలు ఆ వర్డే యూజ్ చేయలేదు కదా. లేదదినా, మీరందరూ వేరే జనరేషన్. నాకు బోరు కొడుతుంది, నేను షాపింగ్ వెళ్తానని అంది కదా, దానికి అర్థం అదే కదొదినా. ఇక నేను వాళ్ళకి నా మొహం ఎలా చూపించగలుగుతాను చెప్పు. వదినా, తను బయటకు వెళ్ళినా కూడా పర్వాలేదు. వాళ్ల ముందే ఆవలిస్తూ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తానని చెప్పింది చూడండి. వెంటనే నాకు ఒక్కసారిగా రక్తం మరిగిపోతున్నట్టుగా అనిపించింది వదినా. మీకింకా బీపీ పెరగనే లేదా వదినా? అయ్యో, కరెక్ట్ టైంకి గుర్తు చేసావు. అక్కడ నా బీపీ టాబ్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. ఉండండి ఉండండి. వదినా, ఇదిగోండి టాబ్లెట్. వదినా, ఆ రోజు మిమ్మల్ని గంజి తాగించింది, ఈ రోజు నీళ్లు తాగించింది. అయ్యయ్యో, ఇక మీదట మనిద్దరికి విషం తాగించడం మాత్రమే బాకీ వదినా. అయ్యయ్యో, అది ఏ రోజు జరుగుతుందో. షట్ అప్ సుభద్ర. నేను ఎవరనేది తెలుసుకోకుండా ఆ సత్య ప్రవర్తిస్తోంది. నా ఒరిజినల్ ఫేస్ తెలిసినప్పుడు తను తట్టుకోలేదు. వదినా, నేను ఆ మంచి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. వదినా, సత్య వాళ్ళ నాన్నకి ఫోన్ చెయ్యాలి, గుర్తు చెయ్యి అని చెప్పారు కదా. మంచి పని చేసావు గుర్తు చేసి. ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. అదిగో